నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. చూస్తూనే మన బిగ్ బాస్ సీజన్ 9 కూడా స్టార్ట్ అయిపోయింది. అందులో 15 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో కొంతమంది ఓనర్స్ అన్నారు అండ్ కొంతమందిని టెనెంట్స్ అన్నారు. ఓనర్స్ టెనెంట్స్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఈ అగ్ని పరీక్ష గురించి మాట్లాడడం ఏదో బిగ్ బాస్ ముందు జరిగింది. ఈ జాతి రత్నాలు 15 మందిని ఎంతమందో తీసుకుని వచ్చారు కదా. ఈ అగ్ని పరీక్ష వీళ్ళకో లేకపోతే చూస్తున్న మనకో నాకైతే అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ 15 రోజులు ఒక రకమైన టార్చర్ కింద అనిపించింది. ఒక్క ప్రాసెస్ కూడా కరెక్ట్ గా నాకు అనిపించలేదు. అండ్ అందుకే దాని మీద నాకు రివ్యూ కూడా చెయ్యాలి అనిపించలేదు. కాబట్టి నేను లైట్ తీసుకున్నా. ఫైనల్ గా ఇప్పటి నుంచి వచ్చిన ఈ 5-6 ఎవరైతే ఉన్నారో గుడ్డిలో మెల్ల కింద ఓకే కొంచెం బెటర్ క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేసి పెట్టారు హౌస్ లో అని అయితే నాకైతే అనిపించింది. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ముందుగా ఇక్కడికి వచ్చిన కామనర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 15 మందిలోంచి 6 కామనర్స్ అయితే వచ్చారు. ముందుగా ఈయన సోల్జర్ ఉండేది కదా పవన్ కళ్యాణ్, ఆయన ఫస్ట్ ఎంట్రీ చేస్తే ఆ తర్వాత ఈ మాస్క్ మ్యాన్ హరీష్ ఈయన కూడా జ్యూరీ ద్వారా సెలెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళాడు. తర్వాత డిమోన్ పవన్ ఓట్లింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యాడు అన్నారు. తర్వాత ఈమె శ్రీజ నవదీప్ వచ్చి సెలెక్ట్ చేశాడు ఈమెని. తర్వాత ప్రియా ఈమె ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయింది. ఫైనల్ గా మర్యాద మనీష్ ని స్పెషల్ రిక్వెస్ట్ మీద శ్రీముఖి లోపలికి పంపించింది. వీళ్ళ 6 ఓనర్స్ అని చెప్పి బిగ్ బాస్ లోపల పెట్టాడు. ఇంతకీ వీళ్ళ ఓనర్స్ ఎందుకంటే వీళ్ళ అగ్ని పరీక్షలో చాలా పొడి చేశారంట. అందుకని వీళ్ళ పొడికి కొంచెం ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ వీళ్ళని ప్రస్తుతానికి ఓనర్స్ కింద పెట్టాడు. చూద్దాం ముందు ఎలా సాగుతుందో. ప్రస్తుతానికి ఇదైతే ఓకే, పర్లేదు అనిపించింది నాకు. ఇక సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే 9 మంది సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళ ముందుగా ఈమె తనూజగా మొన్న కుక్కు జాతి రత్నాల్లోని తర్వాత ఏదో సీరియల్ యాక్ట్ చేసిందంటే ఆశా షైని పాత లక్స్ పాప సాంగ్ లో హీరోయిన్ కదా. ఇప్పుడు ఫుల్ గా చీర కట్టుకున్న ఫోటోలు ఎతకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి మన ఇమాన్యుయల్ కామెడియన్ జబర్దస్త్ అండ్ ఈ మధ్య ఈ జాతి రత్నాలు కుక్ అది ఉంది కదా, అందులో ఫేమస్. ఇవి గురించి చెప్పక్కర్లేదు. జానీ మాస్టర్ విషయంలో ఇవి బాగా ఫేమస్ అయింది కదా శ్రేష్ఠి. ఆ ఇష్యూని బేస్ చేసుకుని బాగానే ఫేమస్ అయింది, బాగానే ఆఫర్లు రప్పించుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా వచ్చింది, చూద్దాం ఎలా ముందుకెళ్తుందో. చీరాసో స్రవంతి నా చిన్నప్పుడు సీరియల్లో ఈయన పెద్ద విలను. ఇప్పుడు ఈయన పేరు ధరణి అండ్ ఈయన కూడా బిగ్ బాస్ లోకి వచ్చాడు. డిజర్వ్డ్ క్యాండిడేట్ లాగా కనిపిస్తున్నాడు ఎందుకో. తర్వాత ఓకే, ఇంకా ఈవిడ రీతు చౌదరి గారు కూడా వచ్చారు. ఈవిడ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండకపోవచ్చు నాకు తెలిసి, బాగా ఫేమస్. అండ్ ఈవిడ సంజన గారని మన ప్రభాస్ గారి బుజ్జిగాడి సినిమాలో త్రిష చెల్లి క్యారెక్టర్ చేశారు కదా. కొన్ని ఏవో సినిమాలు చేశారు కానీ అంత గుర్తింపు లేదు. ఫైనల్ గా ఈయన రాము రాథోడ్ అని సింగర్, రాను ముంబైకి రాను అనే ఫేమస్ సాంగ్ చేశారు. యూట్యూబ్ లో ఒక 50 పాటలు పైగానే చేశారు. వెల్ నోన్ పర్సన్. ఫైనల్ గా మన సుమన్ శెట్టి గారు జయం సినిమాలో కమెడియన్ గా పరిచయం, చాలా సినిమాల్లో కమెడీగా యాక్ట్ చేశారు. సో ఇలా 9 మంది సెలబ్రిటీస్ అయితే అయ్యారు. వీళ్ళందరూ ఎంటర్ అయ్యేటప్పుడే బిగ్ బాస్ కొంతమంది ఓనర్స్ ని కామనర్స్ ని సెలబ్రిటీస్ కి కొన్ని పనిష్మెంట్స్ ఇమ్మన్నారు. స్టార్టింగ్ మన పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ఆయన ఈ మన ఫ్లోరా గారికి అదే ఆశా షైన్ గారికి లక్స్ పాప సాంగ్ లో చేశారు. ఆవిడకేమో వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన మాస్క్ మనీష్ ఇమాన్యుయల్ కి హౌస్ క్లీనింగ్ ఇచ్చాడు. అలాగే డిమోన్ పవన్ వచ్చి మన రీతు చౌదరికి డిష్ క్లీనింగ్ ఇచ్చాడు. మన దమ్ము శ్రీజ వచ్చేసి మన రాము రాథోడ్ గారికి బట్టలతో అదే క్లాత్ వాషింగ్ అసైన్ చేసింది. బాగానే ఉంది. ట్విస్ట్ ఇదేదో కొంచెం వర్కౌట్ అయ్యేలాగా ముందు నుంచే గొడవలు పెడదామని బిగ్ బాస్ బాగానే గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. సో ఈ ట్విస్ట్ల పరంగా అసైన్మెంట్స్ పరంగా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది రేపు మాట్లాడుకుందాం. నాకు ఇక్కడ ఉన్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు నాన్ తెలుగు మెంబర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఫస్ట్ వచ్చిన 2 తనూజ కావచ్చు, లేదంటే ఫ్లోరా షైన్ గారు కావచ్చు, ఆ తర్వాత శ్రేష్ఠి కావచ్చు, అండ్ సంజన గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా నాన్ తెలుగు పీపుల్. ఓవరాల్ గా 4 మెంబర్స్ ఉన్నారు. బట్ సంజన గారు తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు కొంచెం ఫ్లూయెంట్ గా బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే. కానీ మాక్సిమం ఒక తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుంటే వాళ్ళకి ఇంకా కొంచెం బెటర్ ఆపర్చునిటీ వచ్చి ఉండేదేమో నా ఒపీనియన్. మేబీ నేను తప్పు అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. ఎందుకంటే ఇది తెలుగు షో కాబట్టి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు వాళ్ళకి ఇద్దాం. అంటే 15 మందిలో 4 నాన్ తెలుగు ఉన్నంత మాత్రం ఏం కాదనుకోండి. బట్ వాళ్ళకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ కామనర్స్, సెలబ్రిటీస్ వీళ్ళల్లో పోల్చుకుంటే నాకెందుకు ఆ వైబ్ రాలేదు. వావ్ వీళ్ళున్నాడు, ఇతను ఏదో చేసేస్తాడు, పొడిచేస్తాడు అనే వైబ్
వైబ్ అయితే ఈ ఉన్న కంటెస్టెంట్స్లో మేబీ ఆ స్ట్రెచర్ వల్ల కావచ్చు, లేదా వేరే వేరే కారణాల వల్ల కావచ్చు, ఆ వైబ్ అయితే కలగట్లేదు. మేబీ 4th సీజన్లో కూడా ఇదే అనిపించింది, ఎందుకు వచ్చారు వీళ్ళందరూ, అంత హైప్ లేదు కదా అనుకున్నా. బట్ అభిజిత్ ఆ సీజన్ని ఎలా డామినేట్ చేసాడో మనకు తెలుసు కదా. సో ఇలాగే ఈ సీజన్లో కూడా అలాంటి క్యాండిడేట్ ఎవరైనా వస్తారు అని నేనైతే అనుకుంటున్నా. అండ్ డెఫినెట్గా హరీష్ గారు అయితే కాదు అని నాకు ఎందుకు అనిపిస్తుంది. భరణి మీద నాకు ఎందుకు హోప్స్ ఉన్నాయి. అండ్ సుమన్ శెట్టి గారు కానీ, ఇమాన్యుయల్ కానీ, అందరూ చూద్దాం. ఫర్దర్గా ముందు నుంచే మనం భుజాలు తోడుకోవడం ఎందుకు, వీళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో, ఎంతవరకు మనల్ని రంజింపజేస్తారో, షోని ఎలా రక్తగట్టిస్తారో, సీజన్ 8 లాగా కాకుండా చేస్తే మాత్రం చాలు. చూద్దాం ముందు నేను కూడా వెయిటింగ్. అండ్ ఇక్కడ నుంచి నా రివ్యూస్ అన్ని వీక్లీ వన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను క్లుప్తంగా ఇలాంటి అప్డేట్స్తోనే. ప్లీజ్ మీకు నా ఛానల్, నా అప్డేట్స్ నచ్చుతుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.